అటో సీను ఫోన్ జేబులో ఈ జేబులో పెట్టుకో. జూమ్లో వేసుకోవాలి మనకు అత్త ఇటు కొంచెం రావు అన్నా మీరు కొంచెం అడ్డారు అన్నా. అటో సీను ఫోన్ జేబులో ఈ జేబులో పెట్టుకో. వేమలో గంగమ్మ తల్లి పరవలు తొక్కుతున్న వేళ ప్రవాహంగా వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేయడం, వర్షాకాలంలో సకాలంలో చక్కటి వర్షాలుగా సమృద్ధిగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో హర్షంతో ఆయుధాలతో ఉండాలని చెప్పని ప్రార్థించడం ఆనవాయితీలో భాగంగా మరి ఇటీవల ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వస్తున్నటువంటి మూలవాగు ప్రవాహం దగ్గర వేములవాడ పట్టణంలో అందరము కూడా కలిసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పసుపు కుంకుమలతోటి అమ్మవారికి చీర సాంప్రదాయ పద్ధతుల్లో సమర్పిస్తూ అందరికీ మంచి జరిగే విధంగా, లోక కళ్యాణం జరిగే విధంగా ప్రతి ఏటా ఇదే విధంగా చక్కగా వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు వంకలు పొంగి పారుతూ చెరువులన్నీ కూడా గ్రామాల్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండి అన్నదాతల కండగా ప్రజల కండగా అంటే ఈ సృష్టిలో నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంత అంతా కాదు. అలాంటి నీటిని ఒడిసిపట్టుకునే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నటువంటిది ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ, శ్రీశైలమే కానీ, నాగార్జున సాగరే కానీ, ఎంఎండే కానీ, ఎల్ఎండే కానీ, కడేమే కానీ, నిజాం సాగర్ కానీ, సమ్మక్క సాగర్, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగినటువంటి తీరుతెన్నులు 2 రోజుల క్రితం మీరు చూశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇరువైపులా కట్ట పైన కూడా ప్రవాహం పొంగి పొర్లిన ఆ డ్యాముకు ఇలాంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా నిర్మాణం జరిగినటువంటి శైలిని ఈ తరం సైంటిస్టులు కానీ, ఈ తరం
ఇంజనీరింగ్ విభాగం కానీ ప్రజలందరూ కూడా చూస్తున్న సందర్భం. కడియం కూడా చూసారు. కడియం పైన పొంగి పొరిలినా కడియం ప్రాజెక్టుకి ఏం కాని సందర్భం. కానీ గత ప్రభుత్వంలో మన డబ్బుతో 1,00,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి ఆలయంలో కట్టినటువంటి కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ కుంగింది, అన్నారం, సుందిల దగ్గర బుంగలు పెట్టేటువంటి సందర్భం. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు చేయడంలో భాగంగా నాణ్యమైనటువంటి కట్టడాలు నిర్మాణం చేసినటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్నటువంటి వేళ రాజకీయాలు మాట్లాడడానికి సమయం సరైనది కాదు. కానీ నిన్నటి రోజు నిర్మాల దగ్గర యువమానేరు ఆ పైన కామారెడ్డి ప్రాంతంలో భారీ వర్షం వల్ల వచ్చినటువంటి నీటి వల్ల అక్కడ తప్పిపోయినటువంటి లేదా అక్కడ 5 ఓ దగ్గర, 3 ఒక దగ్గర, 2 ఒక దగ్గర, ఒకరొక దగ్గర ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకునే క్రమంలో బండి సంజయ్ గారి మాటలు కూడా విన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న సందర్భంలో అంటే రాజకీయాలు మాట్లాడుకోవడానికి, రాజకీయ పోట్లాడంగా విమర్శ చేసే సందర్భం కాని సందర్భంలో నిన్నటి రోజు వచ్చి నిర్మాల్ దగ్గర ఆలస్యంగా వచ్చి అప్పటికే హెలికాప్టర్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ చూసారు. తుమ్మల నాగేశ్వర గారు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ గారు, నేను, కేక మహేందర్ రెడ్డి గారు హెలికాప్టర్లు కావాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం, ప్రభుత్వంలో పెద్దలు శేషాద్రి గారు, వేం నరేందర్ రెడ్డి గారు సంబంధిత వాయుసేన సంబంధించిన వాళ్ళు మాట్లాడడం, ఓవైపు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం, ఈ సమయంలో ఆపదలు ఉన్నటువంటి ఏదైతే ఒక రోజు అయిపోయింది అటువైపు ఉన్నటువంటి వాళ్ళని ఒడ్డును చేర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు, హెలికాప్టర్లు రావడం, 2 హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వచ్చిన క్రమంలో మరో 2 హెలికాప్టర్లు కామారెడ్డికి పోయినటువంటి అక్కడ దిగడానికి వీలు కాబట్టి ఆ 2 కూడా ఇక్కడికి వచ్చింది ఏదైనా అత్యవసర సాయం పొందడానికి అని చెప్పాలి. ఆ విధంగా వారిని ఒడ్డుకు అటువైపు ఉన్నటువంటి 5 3 అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒకరిని చెట్టు మీద తీసుకొచ్చే కార్యక్రమం, ఒకరు కొట్టుకుపోయినట్టుని ఆచూ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేటీఆర్ అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భం. నిజంగా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఏరియల్ సర్వే కూడా జరిగి నష్టపరిహారం అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదేదో పెద్ద మాటలు, నీరో చక్రవర్తి గురించి ఏదో మాట్లాడిండట. అసలు నీరో చక్రవర్తిలాగా తెలంగాణ పరిపాలించింది మీ తండ్రి గారు కదా. ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి మా గురించి మాట్లాడదట. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీరు రెట్టిన ఈ తెలంగాణ అప్పుల్లో ఇబ్బంది ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి మంత్రులతో సమన్వయం చేసుకొని చక్కగా సమన్వయంగా పరిపాలిస్తుంటే చూసి ఎవరులేక ఇక్కడ కూడా బురద రాజకీయాలని అంటున్నారు కేటీఆర్ గారు. ఇక్కడ కూడా వచ్చి వరద రాజకీయాలు చేస్తామని అడుగుతున్నారు కేటీఆర్. నిజంగా నీ వైఫల్యం నిన్న కొట్టొచ్చినట్టు కనిపించింది. 10 ఏళ్ళు నువ్వు యువరాజుగా సిరిసిల్ల నుంచి నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టించి సిరిసిల్ల ప్రజలకు ఏం చేసినా తక్కువైనటువంటి నీ మాటలకు చేతులు నిన్నటి రోజు కనిపించింది. నిర్మాల కింది భాగంలో 3 ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం, హై లెవెల్ బ్రిడ్జిలు కావాల్సి ఉండే, ఎందుకు నిర్మాణం చేయలేవు ఉంటున్నా. ఒకవేళ నీ హయాంలో హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మాణం అయి ఉంటే నిన్నటి రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. రైతులు పశువులు మేపడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడే ఇంచుమించు 30 గంటలు ఉండవలసినటువంటి ఆవశ్యకత అగత్యం పట్టకపోతుండే. నీ వైఫల్యం వల్ల అక్కడ 3 బ్రిడ్జిలు కట్టలేని దానికి తప్పైంది, క్షమించండి మహాప్రభుని రైతులు వేడుకోవాల్సింది పోయి అక్కడికి వచ్చి కూడా మా రేవంత్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, ప్రకృతి పరంగా భారీ వర్షాలు పడ్డప్పుడు ప్రజలకు ఊరడింపుగా అన్ని వర్గాలను వెళ్ళి ఆ సందర్భాన్ని బట్టి సంతోషితంగా వారు సాయం చేసి వారిని బయటికి రప్పించే ప్రయత్నం చేసి వెళ్ళిపోవాలి తప్ప అక్కడ కూడా నిర్మల్ దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడుతూ అసలు నీరో చక్రవర్తిలాగా పరిపాలించింది మీరు అంటున్నా. మీ హయాంలో ప్రజలు తల్లిదండ్రులుగా పట్టించుకోకుండా పోయినటువంటి పరిపాలన మీ హయాంలో జరిగింది తప్ప ఈరోజు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ సంక్షేమం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వర్షాలు కూడా సకాలంలో వచ్చేస్తున్నాయి. ఇది కూడా అంటే వర్షాలు పడితే కూడా మీరు తట్టుకోలేకుంటున్న సందర్భం మాకు అర్థం కావడం లేదు. ఓ బీఆర్ఎస్ నాయకుడు అన్నాడు కాళేశ్వరం గొప్పతనం తెలవాలంటే 1 సంవత్సరం వర్షాలు ఉండకుండా ఉండాలని చెప్పని బీఆర్ఎస్ నాయకుడు ఏదో వీడియోలో విన్నాం. ఇదేనా మీ రీతి? ఇదేనా విధానం? ఈరోజు రాష్ట్రం చల్లగా ఉండాలని కోరుకోవాలి, ప్రజలు బాగుండాలని కోరుకోవాలి, రైతు వర్గం బాగుండాలని కోరుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి నిర్మల్ దగ్గర కేటీఆర్ గారు వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. నీ అసమర్థత వల్లనే అక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్లనే నిన్న రోజులు తప్పిపోయినటువంటి వారి విషయం నిన్న నన్ను అడిగారు కొందరు. నేను నో పొలిటిక్స్ అని,
నో రాజకీయాలు మాట్లాడడం వచ్చారు, నో పొలిటిక్స్ అని చెప్పారు. కానీ మేము వచ్చిన తర్వాత సంజయ్ గారు వచ్చి కూడా ఈరోజు రాజకీయాలు మేము మాట్లాడమని చెప్పని పోయాడు. ఈయన వచ్చి రాజకీయాలు మాట్లాడు. ఆ రాజకీయాలకు ఈరోజు మీ మావాళ్ళు కూడా నర్మల దగ్గర సమాధానం చెప్తున్న సందర్భం కేటీఆర్ గారు వైఫల్యం, బీఆర్ఎస్ వైఫల్యం గతంలో కూడా ఇలాంటి మాటలు సరికాదు. కేటీఆర్ గారు ఈరోజు రేపు అసెంబ్లీ పెడుతున్నాం, కాళేశ్వరం పైన చర్చ జరగబోతా ఉంది. కాళేశ్వరంలో మీ అవినీతి అక్రమాలకు సంబంధించిన బీసీ ఘోష్ గారి నివేదిక కూడా వచ్చిన తరుణంలో ఈరోజు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తగు చర్యలు ఉంటాయని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు ముందే ప్రకటించిన. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకున్నట్టుగా హైకోర్టుకు వెళ్ళి మమ్మల్ని రక్షించండి మహాప్రభు, దీనిపైన విచారణ జరగకుండా చూడండి, స్టే ఇవ్వండి అని చెప్పని పోయిన సందర్భం. అంటే ఒక రకంగా తప్పుకున్నట్టు కదా కేటీఆర్ అంటున్నా. కేటీఆర్ గారు మీరు ఒక రకంగా కోర్టుకు పోయినట్టు తప్పుకున్నట్టే కదా అంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో చర్చించారు, కోర్టు కూడా అదే అభిప్రాయపడ్డది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఇంత ముందుగా ఎందుకు మీరు కోర్టుకు వచ్చారని చెప్పారు. గతంలో అనేక కమిషన్లు వేస్తే కమిషన్ కూడా ఒక కోర్టు లాంటిది. కమిషన్ లాంటి బీసీ ఘోష్ గారు ఉన్నతమైనటువంటి విలువలు గల న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించినటువంటి వారు పద్ధతి ప్రకారమే 6 మాసాలు మీ అందరినీ కూడా మాట్లాడింది కదా, మీ అందరితో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1-to-1 అవకాశం ఇచ్చారు. అంతకుముందు ఏలేరులో కుంభకోణం పైన సోమేశ్వరరావు గారు కమిషన్కు హాజరు కావడానికి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు హాజరై చెక్క కుర్చీలో కూర్చొని గంటల కొద్దీ విచారణ కాల్చిన సమాజం చెప్పిండు. ఈయన 1-to-1 ఇన్ కెమెరా నేను ఎవరు ఉండకూడదని చెప్పని కోరుకున్న సందర్భంలో కూడా 1-to-1కు విచారణలో అవకాశం ఇచ్చినాం. అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు అరే ఏసీబీ దాడులు జరిగితే అధికారుల దగ్గర 1000 కోట్లు దొరుకుతుంది, ఇక మీద ఎందుకు దొరకాలి అంటుంది. ఈ వాస్తవాన్ని ప్రజలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా మీరు ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం. కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు, కరెంటు కొనుగోళ్ళు అవినీతి అక్రమాలు, ఈ కార్ రేసింగ్లో అవినీతి అక్రమాలు, గొర్రెలు బర్రెలు చేపలు, గొర్రెలకు సంబంధించిన స్కాములు అయితే 1000 కోట్లు చేతులు మారినాయని చెప్పి బ్యాంకులలో ఒక్క మోటార్ సైకిల్ మీద 167 గొర్రెలు ప్రయాణం చేసినట్టు చూపించింది. ఇంతకంటే అన్యాయం ఇక్కడ ఉంటుందండి. ఒక్క మోటార్ సైకిల్ బైక్ పైన ఒకేసారి 167 గొర్రెలు తీసుకుపోవడానికి అవకాశం ఉంటే రాసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ప్రజలలో పరిచయం అయిపోయినటువంటి మీరు ఈరోజు ఆఖరి నర్మాల దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు పరామర్శించాల్సిందిపై మాకు రేవంత్ రెడ్డి గారిని తిట్టడం అనేది సబబు కాదు. మీరు నిండా మునిగి ఉన్నారు అవినీతి అక్రమాలలో. ఈరోజు మేము మీలా